పేదలకు సేవ చేసేందుకే సివిల్ సర్వీసెస్ ఎంచుకున్నానని గొప్పలు చెప్పిన ఓ సివిల్ సర్వీస్ అధికారి ఇంటి నిండా ఎక్కడ చూసినా నోట్ల కట్టలే, బంగారు ఆభరణాలే. ఇక లగ్జరీ లైఫ్ మామూలుగా లేదు. 2020లో అస్సాం సివిల్ సర్వీస్లో ఎంపికైన ఆ అధికారి కేవలం 6 ఏళ్లలోనే అవినీతి తిమింగళంలా అవతారమెత్తడం ఇప్పుడు అందరినీ తీవ్ర విస్మయానికి గురి చేస్తుంది. ఇక ఇలా ఉంటే ఆమెపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలతో అస్సాం సీఎం ఏకంగా తన స్పెషల్ విజిలెన్స్ సెల్నే రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఇంతకీ ఎవరా అధికారి? ఇంత తక్కువ సమయంలో కోట్లు ఎలా సంపాదించింది? సివిల్ సర్వీసెస్తో పాటు అవినీతిలో ఆమె PhD చేసిందా? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నుపూర్ బోరా ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు ఇది. ఇంత చిన్న వయసులో అంత అవినీతి ఏంటని యావత్ దేశం ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ ఆమె ఇంట్లో చేపట్టిన సోదాల్లో నిండా బ్యాగుల్లో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. వాటిని చూసి సోదాలు నిర్వహించిన అధికారులే నోరెళ్లబెడుతున్నారు. గౌహతిలోని ఆమె నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు గత 2 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటికే కోట్ల రూపాయలు బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అడ్డంగా బుక్కైన నుపూర్ శర్మ ఆమె నివాసం నుంచి కిలోల కొద్దీ బంగారం, ₹1,00,000 విలువన్న నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం నడుస్తుంది. అంతేకాదు ఆ సమయంలో నోట్ల కట్టలను అధికారులు మిషన్లతో లెక్కేస్తున్న దృశ్యాలు బయటికి వచ్చాయి. ఇక ఆమెను అరెస్ట్ చేసి అవినీతి బాగోతం మీద ప్రశ్నిస్తున్నారు. అయితే గోలాఘట్కు చెందిన నుపూర్ బోరా 2019లో అస్సాం సివిల్ సర్వీస్కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె గోరోయి మరీ జిల్లా కమ్రూప్లో సర్కిల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. బోరా తన పదవిలో ఉండగా హిందూ భూములను సందేహాస్పద వ్యక్తులకు డబ్బు కోసం బదిలీ చేసినట్లుగా ప్రధాన ఆరోపణలున్నాయి. ఇక నూపూర్ సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురజిత్ డేకాని కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. బార్పేట జిల్లాలో అనేక భూములు అక్రమంగా పొందినట్లు ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. నూపూర్ కేసులో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక ఇలా ఉంటే ఆమెపై వస్తున్న భూ సంబంధిత ఆరోపణల నేపథ్యంలో గత 6 నెలలుగా నిఘా ఉంచినట్లు సీఎం హేమంత బిశ్వ శర్మ తెలిపారు. బార్పేట రెవెన్యూ సర్కిల్లో ఆమె విధుల్లో ఉన్నప్పుడు లంచం తీసుకుని హిందూ ఆలయాల భూములను ఇతరుల పేరిట బదిలీ చేసినట్లు అభియోగాలున్నాయి. మైనారిటీల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా అవినీతి కార్యకలాపాలు ఎక్కువగా నమోదయ్యాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగింది. మరోవైపు కృష్ణా ముక్తి సంఘం సమితి అనే స్థానిక ఉద్యమ సంస్థ ఒకటి కూడా ఆమె అవినీతి బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అస్సాంలో అవినీతి రహిత పాలన పేరిట సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ను 2021లో హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు. అధికారుల అక్రమ ఆస్తులపై దాడులు, అవినీతి సంబంధిత కేసుల విచారణ, సున్నితమైన భూమి బదిలీ వ్యవహారాలపై నిఘా తదితర అంశాలను ఈ విభాగం చూసుకుంటుంది. అయితే 28 ఏళ్ల ఓ సివిల్ సర్వీసెస్ అధికారిని కేవలం 6 ఏళ్ల సర్వీస్లోనే పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజిలెన్స్ అధికారులు నుపూర్ బోరా ఇంట్లో నోట్ల కట్టలను మిషన్తో లెక్కేస్తున్న బంగారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నుపూర్ బోరా అవినీతిలో PhD చేస్తున్నట్లు ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.